చాలా ఎక్సైటెడ్ ఉండే. మా డ్రెస్ డిస్కంటిన్యూ చేసేసన్నారు కదా, అప్పుడంతా ఫెస్ట్ అంతా హడావడంతా ఇక్కడే ఉన్నది. అప్పుడు ఇక్కడ కూర్చునిపోతున్నాం, క్లాస్ అటెండెన్స్ పడదంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతాం. అప్పట్లో కానీ నేను మరి నిత్యే కాకుండా హర్షిత మేమందరం కూడా, ఎందుకంటే హర్షిత నా ముందు రోజు నెంబర్, నిక్కి, క్షేత్ర, ఎలా ఉంది నా కాలేజ్? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. యూ గైస్, నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య, నేను ట్రావెల్, ఫ్యాషన్, డైలీ బ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని బ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో కమింగ్ టు దిస్ బ్లాగ్, మీరు అందరూ టైటిల్ చూసారు కదా, నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉండే బికాజ్ నేను నా ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తున్నా అనమాట. చాలా ఇయర్స్ అయిపోయింది. లాస్ట్ టైం వెళ్ళింది 2022లో అనుకుంటా. అప్పుడు నేను నా క్లాస్మేట్స్ తోటి వెళ్ళాను. బట్ ఇప్పుడు ఇంకొన్ని థింగ్స్ నాకు అక్కడ పనులు ఉన్నాయి. సో చాలా ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకునేది పోస్ట్పోన్ అయ్యి ఫైనల్లీ ఈరోజు మేము ఇంకా వెళ్తున్నాం. నేను, మమ్మీ, డాడీ వెళ్తున్నాం. నార్మల్గా బస్లో కూడా వెళ్ళిపోవచ్చు, బట్ కుదరట్లేదు మాకు అసలు. సో ఇంకా సరే, ఈరోజు డాడీ ఉన్నారు కదా, మంచిగా తీసుకొని వెళ్తారు అని చెప్పేసి నేను ఇంకా ఇప్పుడు వెళ్తున్నా అనమాట. సో నాతో పాటు మీరు కూడా చూసేసేయండి నా కాలేజ్ ఎట్లా ఉందో. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే, ఎందుకంటే 2022లో వెళ్తున్నప్పుడే రెనోవేషన్ అదంతా జరుగుతుంది, అంటే కొత్తగా చేస్తున్నారనమాట. సో ఇప్పుడు నాకు తెలిసి మొత్తం లైక్ చాలా థింగ్స్ డిఫరెంట్గా ఉండుంటాయి. సో మీతో పాటు నాకు కూడా చాలా కొత్తగా ఉంటుంది కాలేజ్. సో ఐడి కార్డ్ అవన్నీ తీసుకొని వెళ్తున్నా, బికాస్ వాళ్ళు అడుగుతారు కాబట్టి. 4 years అయింది గైస్, నేను 2020 పాస్డ్ అవుట్. సో నేను ఎవరో ఏంటో కూడా తెలియదు వాళ్ళకి, పక్కగా ఐడి కార్డ్ అడుగుతారు. సో అవన్నీ తీసుకొని వెళ్తున్నా అనమాట. టైం ఎగ్జాక్ట్లీ 9:05 అవుతుంది. ఐ గెస్ ఒక 1.5 hour పడుతుంది అనుకుంటా. బికాజ్ నేను కాలేజ్లో ఉండేటప్పుడు బస్లో వెళ్ళేటప్పుడే 7:05, 7:10కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 8:20 అయ్యేది కాలేజ్కి వెళ్ళేసరికి. ఏంటి ఎర్లీ మార్నింగ్ లైక్ 7 o'clock టైంలోనే. ఇప్పుడు ఇంకా పీక్ టైంలో ఉంటుంది కదా, అంటే ఆఫీసెస్కి వెళ్ళేవాడికైనా లేకపోతే ట్రాఫిక్ పెరగడం అయినా సరే. సో ఇప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు, ఐ గెస్ 1.5 hour అయితే పడుతుంది. సో వెళ్ళి పని కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేయాలి అన్నది ప్లాన్. సో నాతో పాటు మీరందరు కూడా నా కాలేజ్ని చూసేసేయండి. సో వచ్చేలో ఇది ఎన్ఐడి ఫ్లైఓవర్ గైస్. చాలాసార్లు చూపిద్దాం అనుకుంటున్నాను, బట్ అంత ఫుల్ ఫ్లెజ్డ్గా కుదరట్లేదు. సో ఇక్కడ ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చేస్తున్నాను, చూడండి. వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది, చాలా ఇయర్స్ కూడా అయింది కట్టి. 3 to 4 years అయినట్టుంది కట్టేసేసి. బట్ ఎవరైనా లేకపోతే వాళ్ళకి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది ఒక కైండ్ ఆఫ్ మెయిన్ ఫ్లైఓవర్ వైజాగ్లో. సో దాని తర్వాత మేము వెళ్ళాల్సింది మళ్ళీ ఆనందపురం సైడే, సంగివల్స. నా కాలేజ్ ఉండిన ప్లేస్ తగర్పు వలస దగ్గర. వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఈ ప్లేసెస్ అన్ని బాగా ఫెమిలియర్ ఉండుంటాయి. ఇటు నార్మల్ గా మా బస్ రూట్ ఉంటుంది రెడీ, అలా ఇందాక మన రూట్ ఉంది కదా, ఇదిగో మా బస్ అనిల్ నీల్కొండ హాస్పిటల్. కొంచెం ముందుకు పోతే ఇట్లా చిన్న సందు ఉంటుంది. ఆ సందు ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ దాటిన తర్వాత అదిగో ఇదిగో ఇదే దిస్ వన్. 4 years అయినా బాగుంటుందా అయ్యా? ఇక్కడ ఇది ఉంటుంది మమ్మీ, బస్ స్టాండ్ ఉంటుంది, బస్ స్టాప్ ఉంటుందా, తీసేసి బేకరీ మణికంఠ ఫుడ్ కోర్ట్ అనేది ఎప్పుడు మా ఫెస్ట్ కి వాటికి స్పాన్సర్ చేస్తారు వీళ్ళు. ఇక్కడంతా మొత్తం ఫాస్ట్ ఫుడ్ పెట్టేశారు చాలా. అప్పుడు ఇన్ని ఫాస్ట్ ఫుడ్ ఇట్లా లేదు, స్వీట్స్ అవన్నీ ఏం లేవు. ఈ సండే చాలా చిన్నది, లేకపోతే బస్సెస్ ఇటు నుంచే వచ్చేయచ్చు అని ఒక్కటి వెళ్తే ఇంకొకటి పట్టదు. అప్పుడు ఇదంతా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అంటే నార్మల్గా
దాన్ని ఏమంటారు, కాలేజ్ నుంచి బయటికి మధ్యాహ్నం పూట అట్లా వచ్చేసే వాళ్ళం కదా. మా కాలేజ్ క్లాస్ మా కాలేజ్లోనే డిఫరెంట్ డ్రెస్సెస్ ఉంటాయి మమ్మీ. ఇది కొత్త డ్రెస్లా ఉంది మమ్మీ, ఇది అది నాకు మా డ్రెస్ డిస్కంటిన్యూ చేసేసన్నారు కదా, అది తీసేసి ఇందాక చూసాం కదా ఒక అమ్మాయి వేసుకుంది, అది పెట్టినట్టు ఉన్నది. దిస్ ఈజ్ అవర్ కాలేజ్. నేను చదివిన కాలేజ్ అన్నిట్స్ కాలేజ్ అనమాట. అన్నిట్స్ అంటే అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎవరైనా ఆ కాలేజ్ వాళ్ళు చూస్తున్నా లేకపోతే పాస్డ్ అవుట్స్ ఆ కాలేజ్ వాళ్ళు ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీ అందరికీ కూడా హాయ్. ఎవరైనా పాస్డ్ అవుట్స్ వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే హోప్ మీ అందరికీ నోస్టాలజిక్ మెమరీస్ అన్నీ ఇట్లా వచ్చుంటాయని నేను ఈ వీడియో ద్వారా హోప్ చేస్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ ఆర్ కాలేజ్. ఎంట్రీ గేట్ ఇట్లా ఉంటుంది. ఎంట్రీ గేట్ ఫుల్ రెనోవేషన్ చేశారు. అండ్ నేను అప్పుడు వెళ్ళానని చెప్పాను కదా 2 years బ్యాక్, అప్పుడే రెనోవేట్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్గా రెనోవేషన్. అప్పుడు కూడా ఈ స్టార్టింగ్లో ఉండే షాప్స్ అవన్నీ రెనోవేట్ చేస్తున్నారు. మేము ఉండేటప్పుడు ఇట్లా ఉండేది కాదు గైస్. ఫ్రంట్ ఒక చిన్న జెరాక్స్ షాప్ ఉండి బ్యాక్ ఇట్లా చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ ఉండేవి. ఇప్పుడు ఏం చేశారంటే ఆ ఫుడ్ కోర్ట్స్ని అట్లా ఉంచేసేసి జెరాక్స్ షాప్ కూడా మొత్తం ఇట్లా స్ట్రైట్ లైన్లో పెట్టేశారు. అండ్ ఏటీఎం బ్యాంక్ అది కూడా ఇక్కడ పెట్టారనమాట. మేము ఉన్నప్పుడు అది లేదు. అండ్ స్టార్టింగ్ ఇట్లా ఫుల్ గార్డెన్ అండ్ స్పేస్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఈ సరస్వతీదేవి బొమ్మ దగ్గర నుంచి మా కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఇదేమో అడ్మిన్ బ్లాక్. ఇక్కడ ఈ బ్లాక్ ఉంది కదా, ఫస్ట్ బ్లాక్ ఏమో అడ్మిన్ బ్లాక్. వెనకాతల నుంచి మాకు బ్రాంచెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఈసీ, సిఎస్సి, నెక్స్ట్ ట్రిపుల్ కెమికల్, మెకానికల్, సివిల్ ఇంజనీర్, ఐటీ వేరే వైపు ఉంటుంది. సివిల్ ఇంజనీర్ అండ్ ఐటీ వేరే వైపు ఉంటుంది. ఇక్కడేమో ఒక 5 blocks ఉంటాయి. ఫస్ట్ రైట్ ఉన్నదే నా బ్లాక్ అనమాట. ఐ మీన్ మా బ్లాక్, ఈ సి బ్లాక్. నేను ఇక్కడ మీకు ఫింగర్ పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నా కదా, సో అది మా బ్లాక్. నేను ఈ సి డిపార్ట్మెంట్. ఇంకొన్ని పనులు ఉండే కాలేజ్లో, ఎప్పటి నుంచో అది కంప్లీట్ చేసుకోవాలి అనేసరికి లాస్ట్కి ఈ టైం అయిపోయింది అనమాట. బికాజ్ నాకు కుదరట్లేదు. అండ్ మా ఇంటి దగ్గర నుంచి ఈ కాలేజ్కి 40 kilometers గాయస్, లిటరల్లీ 40 kilometers. బస్ మీద ఐ గెస్ మేము 2 buses మారాలి అనుకుంటా. సో ఇంకా డాడీ ఉన్నప్పుడు వెళ్తే బెటర్ కదా అనిపించి ఇన్నాళ్ళు ఇలా పోస్ట్పోన్ చేశాను. సో కమింగ్ టు వీడియో. సో ఇది మా బ్రాంచ్ అనమాట, ఈసీ డిపార్ట్మెంట్. మా ప్రొఫెసర్ లైక్ నేను లోపలికి వెళ్ళంగానే మా క్లాస్ టీచర్, లైక్ నేను 4th yearలో చదువుకున్న క్లాస్ టీచర్ కనిపించారు. అతను టు బీ హానెస్ట్ నన్ను గుర్తుపట్టారు. ఆ ప్రొఫెసర్ ఎలా ఉన్నావమ్మా ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆవిడ మా హెచ్ఓడి అనమాట. మా మమ్మీ చూపిస్తుంది, వీళ్ళు నాకు తెలుసు, ఇందాక మనల్ని చూసారు కదా. అట్లా చాలామంది ప్రొఫెసర్స్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొన్ని సర్స్ వాళ్ళందరూ కూడా నన్ను గుర్తుపట్టి ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అవన్నీ అంటున్నారు. కాలేజ్ ఇంత మొత్తం చూడలేదు కదా, ఇదే ఫస్ట్ టైం. అది ఐటీ బ్లాక్లోనే ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి. అండ్ కిందేమో డిఫరెంట్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. మనకి వాళ్ళు గుర్తుండడం కన్నా వాళ్ళకి మనం గుర్తుండడం అనేది ఇంకొంచెం హ్యాపీనెస్ వస్తుంది మనకి. బికాస్ ఇంతమంది స్టూడెంట్స్లో అందరినీ గుర్తుపట్టుకోవడం అనేది చాలా గ్రేట్ విషయం అని నా ఫీలింగ్. అండ్ ఇది మా కాలేజ్ బ్యాక్ సైడ్ అనమాట. ఇందాక నేను మీకు ఫ్రంట్ సైడ్ చూపించాను కదా, ఇది బ్యాక్ సైడ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో తెలుసా గైస్. ఇంకా ఫెస్ట్ ఆ టైంలో అయితే మొత్తం ఇక్కడంతా ఫుల్ ఇట్లా డెకరేషన్ అవన్నీ చేస్తారు కదా, అండ్ ఆ చెట్లు అవన్నీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఇది మా కాలేజ్ గ్రౌండ్. ఇక్కడ బెంచెస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ బల్లల మీద కూర్చున్నాం. ఫెస్ట్లు అవన్నీ స్టాల్స్ అవన్నీ ఇక్కడ అయ్యేవి. ఈ గ్రౌండ్ ఉంది కదా, కొన్ని స్టాల్స్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకునే వాళ్ళం. అప్పుడంతా ఫెస్ట్ అంతా హడావడంతా ఇక్కడే ఉండదు. ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఈ వెనకట్లు ఉన్నాయి కదా గైస్, అక్కడ మీద కూర్చొని చదువుకునేటోళ్ళము. లాస్ట్ మినిట్ ఉంటాయి కదా, నువ్వు ఇది చెప్పేసి ఓకే ఇది బట్టి కొట్టేసి వెళ్ళిపోయాం ఓకే ఇది వస్తుందా, ఈ ఫామ్లో ఇదా అని చెప్పేసి అట్లా వెళ్ళేవాళ్ళం కదా. సో అది ఈ స్పేస్ అనమాట. అక్కడ కూడా ఉంటుంది మమ్మీ కరెక్ట్గా ఆ బ్లాక్కి అటువైపు ఉంటుంది, అక్కడ కూడా కూర్చునే వాళ్ళం. క్లాసెస్ అది ఒక్క క్లాస్ అట్లా బోర్ కొట్టింది అనుకో, అప్పుడు ఇక్కడ కూర్చొని పోతాం అన్నమాట.
క్లాస్ అటెండెన్స్ పడదు అంతే, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతాం. అప్పట్లో మాకు కూడా 11:10 మా కాలేజ్లో బయట గేట్ టైం ఎంత అయింది, 10:20 కదా అయింది. మామూలుగా 11:10 కానీ క్లోజ్ చేసే ఉంది మెయిన్ గేట్. కానీ మా కాలేజ్లో ఎట్లా ఉంటుందంటే 11:10కి ఇంకా నువ్వు మెయిన్ గేట్స్ కూడా ఓపెన్ చేసి ఉంటాయి. దాదాపు నువ్వు బయటకు వెళ్ళినా ఎవరేమన్నారు, ఏది చేసినా ఏమన్నారు అనమాట. ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది అనుకుంటా. అది ఇప్పుడు 10:25 అయింది కదా, 11:10 నుంచి వదిలేస్తారు. మామూలుగా ఫస్ట్ ఇయర్స్కి 11:10కి లంచ్ బ్రేక్ ఉంటుంది. సో అందుకనే వదిలేస్తారు. అక్కడి నుంచి మొత్తం గేట్స్ ఓపెనే ఉంటాయి, ఎవరైనా లోపలికి వెళ్ళొచ్చు. అటెండెన్స్ టైంలోనే నీకు అటెండెన్స్ పడదు. మాకు కూడా అప్పుడప్పుడు అట్లా బోర్ కొట్టింది అనుకో, అంటే ఫస్ట్ సెకండ్ ఇయర్స్లో కాదు కానీ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్స్లో ఎక్కువ, థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ నుంచి అట్లా ఎక్కువ అక్కడ చూపించా కదా ఫస్ట్ ఫుడ్ కోర్ట్స్, అక్కడికి వెళ్ళి కూర్చుని పోయేవాళ్ళం. లేట్గా వస్తారు క్లాస్, అసలు పంపించారు అట్లనే బయట ఉండిపోమంటారు. ఎస్, అది కూడా కరెక్టే. కానీ నేను మరి నిక్కే కాకుండా హర్షిత మేమందరం కూడా, ఎందుకంటే హర్షిత నా ముందు రోల్ నెంబర్, నిక్కీ, క్షేత్ర వీళ్ళు దగ్గర రోల్ నెంబర్స్. 30, 31, 30 మాధురి అనుకుంటా, 31 నిక్కీ, 30 మాధురి కూడా యూఎస్ వెళ్తారు, 32 క్షేత్ర దగ్గరలో. కాదు అసలు నాకు తెలిసి మళ్ళీ ఎవరు ఇంకా కాంటాక్ట్లో లేరు అనుకుంటా. నలంద రోల్ నెంబర్ 11, లలిత 21, 22 గుర్తులేదు నాకు. లలిత అది, మధులిక 28. నేను, హర్షిత, అమృత, దినేష్ అని ఇంకొక అబ్బాయి ఉండేవాడు. అబ్బాయి 3rd రోల్ నెంబర్. 1 రోల్ నెంబర్ అబ్దుల్ ఉండేవాడు. 2 మోనికా ఉండేది. నాకు ఇల్లు బాగా గుర్తు. 6 అమృత అనుకుంటా. 7 మదన్ అనుకుంటా. 7 ఏమో మదన్. 8 నుంచి నాకు గుర్తులేరు మమ్మీ, దాని తర్వాత నాకు అంత గుర్తులేరు. కానీ అట్లా కొన్ని రోల్ నెంబర్స్ మేమందరం కొన్ని నోటెడ్ మెంబర్స్ ఉంటాం చూడు. ఇక్కడ నేను మా మమ్మీకి చెప్తున్నా, మా కాలేజ్లో ఇట్లా ఉంటుంది, మేము ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం. ఎందుకంటే కాలేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకోండి, కొడుతుంది నన్ను. ఆబ్వియస్లీ నువ్వు కాలేజ్ బంక్ కొట్టి ఇలాంటి పనులు చేస్తున్నావు అని ఆబ్వియస్లీ అన్నీ చెప్తాము. బట్ ఇప్పుడు ఇంకా చెప్పామనుకోండి, అప్పుడు మెమరీస్ ఇప్పుడు ఇంకా రీకలెక్ట్ చేసుకొని నవ్వుకుంటాం కదా. మమ్మీ ఇప్పుడు అయితే మా మమ్మీ నాతో పాటు నవ్వింది గైస్, అప్పుడైతే నవ్వలేదు, తిడుతుంది నన్ను. సో ఇప్పుడైతే నవ్వింది చూసారా. సో అలా మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసినప్పుడు మా మమ్మీ అంటుంది, నువ్వు మాతో కన్నా ఇంకా మీ ఫ్రెండ్స్తో వస్తే ఇంకా ఎక్కువ మీకు ఆ మెమరీస్ అన్నీ వస్తాయి కదా అంటే అది కూడా కరెక్టే. బట్ అందరికీ కుదరు కదా. నాట్ ఈవెన్ 1 ఇయర్, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోయింది. అలాంటప్పుడు చాలామంది వేరే ప్లేసెస్, వేరే సిటీస్, కంట్రీసే దాటేశారు. అలాంటప్పుడు అందరితోటి మనం వెళ్ళాలి అన్నది కరెక్ట్ కాదు కదా. నాకు వీలైంది, నాకే ఇప్పుడు వీలైంది. పక్కన బెంగళూరులో ఉంటున్నాను నేనే. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది వేరే కంట్రీస్లో అట్లా ఉన్నారు. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ కొంతమంది అయినా సరే నాకు దగ్గరగా ఉన్నారు. నేను వాళ్ళని కూడా కలుస్తూ ఉంటా ఫ్రీక్వెంట్గా, మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. సో ఇవన్నీ ఇంకా మమ్మీతో మాట్లాడుతూ మమ్మీకి నా కాలేజ్ అంతా చూపిస్తున్నా అనమాట. అండ్ మా కాలేజ్ పక్కన హాస్పిటల్ది కూడా ఉంటుంది. ఇప్పుడు అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఎట్లనో అనిల్ నీరుకొండ హాస్పిటల్ అని ANH అని కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అటువైపు ఉన్నది అవన్నమాట. ఇప్పుడు ఇది కనిపిస్తుంది సివిల్ బ్లాక్. చెప్పాను కదా IT అండ్ సివిల్ డిఫరెంట్గా వెనక ఉంటుందని, అవి ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇక్కడ మీకు చూపించా కదా, ఈ బ్లాక్ మాకు కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. నేను 2022లో వెళ్తున్నప్పుడు అప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఏదో CS సంథింగ్ ఏదో డిఫరెంట్ నేమ్ ఉందండి, ఆ నేమ్ కూడా నాకు అంత గుర్తులేదు ఇప్పుడు. మేబీ చాలా ఇప్పుడు కొత్త బ్రాంచెస్ వచ్చాయి కదా, లైక్ AI బ్రాంచ్ అని చెప్పి, డేటా సైన్స్కి సంబంధించినవి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించినవి చాలా బ్రాంచెస్ వచ్చాయి కదా. మేబీ అవి అనుకుంటున్నాను నేను, బికాస్ CS అని దాంతోనే స్టార్ట్ అయింది, కంప్యూటర్ సైన్స్ దాంతోనే స్టార్ట్ అయింది అది కూడా. అండ్ దిస్ ఈజ్ అవర్ క్యాంటీన్. నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఫుడ్ కోర్ట్స్ అవన్నీ, అవి మాకు సెకండ్ ఇయర్ వరకు లేవనుకుంటా. సెకండ్ ఇయర్ హాఫ్ నుంచి కన్స్ట్రక్ట్ చేశారు. బట్
ఆ టైం వరకు మాకు ఏదైనా ఇట్లా చిల్ టైం ఉంది అంటే ఈ క్యాంటీనే అనమాట. మళ్ళీ 11-10 వరకు అస్సలు కూర్చొనివ్వరు గైస్. అసలు ఎవరున్నా సరే స్ట్రిక్ట్గా వెళ్ళిపోండి అంటారు. 11-10 తర్వాత నేను కూర్చోవచ్చు. అండ్ మా కాలేజ్లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు 4 years ఉన్నారు కదా, ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క డిఫరెంట్ డ్రెస్ కోడ్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, మా డ్రెస్ కోడ్ డిస్కనెక్ట్ చేసేసారు అని చెప్పి. సో ఫస్ట్ ఇయర్కి అయితే ఒక కలర్ ఉంటుంది, సెకండ్ ఇయర్కి వేరే కలర్ డ్రెస్ కోడ్. సో దట్ ప్రొఫెసర్స్ ఎవరవని మిమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఓకే, మీరు ఈ ఇయర్ వాళ్ళు కదా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనం కూడా ఈజీగా ఐడెంటిఫై అవుతాము. థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ వరకు మనం కూడా ధైర్యం చెయ్యము ఎక్కడ బయట తిరగడానికి. బట్ దాని తర్వాత నుంచి ప్రాజెక్ట్స్ అని చెప్పి అవి అని చెప్పి బయటకు వెళ్తాం. కానీ మాకు థర్డ్ ఇయర్ వరకు అయితే చాలా భయం వేసేది బయట ఉండడానికి కూడా, ఎందుకంటే ఈజీగా నోటీసబుల్ అయిపోతాం. ఇప్పుడు వేరే కాలేజెస్లో అయితే అన్ని 4 yearsకి ఒకలాంటి డ్రెస్ కోడే ఉంటుంది కాబట్టి ఎవరు ఏ ఇయరో పెద్దగా తెలుసుండేది కాదు. కానీ ఎలా ఉంది మా కాలేజ్? బాగుంది. అసలు ఫస్ట్ ఇయర్లో వచ్చుంటావు నువ్వు, దాని తర్వాత అసలు రాలే. లోపల తక్కువ ఎప్పుడో వచ్చినా ముందు వరకే. అదే లోపలికి ఎప్పుడు అసలు రాలేదు. బాగుంటుంది మొత్తం చెట్లు అవన్నీ. అదే లోపలికి ఎప్పుడు మరీ ఇంతవరకు రాలేదు ఏ రోజు. మా కాలేజ్ మాత్రం చాలా ఈజీగా నోటీస్ చేసేస్తారనమాట. సో స్టార్టింగ్లో కొంచెం ఇట్లా ఇబ్బంది అయ్యేది, బట్ మెల్లమెల్లగా మాకు అలవాటు అయిపోయింది. అండ్ మా కాలేజ్ అంటే మాకు కూడా చాలా ఇష్టం గైస్. అండ్ మాది చిన్న క్యూట్ కాలేజ్ అనమాట, వెనకకి ఫుల్ గ్రీనరీతో దాంతో ఉంటుంది. సో ఎవరి కాలేజ్ అన్నా వాళ్ళకి చాలా ఇష్టం కదా, ఎంత తిట్టుకున్నా ఏం చేసినా సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరి కాలేజ్ వాళ్ళకి ఇష్టం. నా పాయింట్కి అగ్రీ చేస్తారా మీరందరు కూడా చెప్పండి. సో ఇంకా ఫుల్ ఎండ అదంతా వచ్చేస్తుంది. ఇంకా సరే ఇంకా వెళ్ళిపోదాము అని చెప్పేసి నేను మమ్మీ వచ్చిన పని కూడా అయిపోయింది. ఫస్ట్ పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మేము ఇంకా కాలేజ్ చూద్దామని చెప్పేసి వచ్చాము. బికాజ్ మళ్ళీ పని అవ్వకపోతే లంచ్ బ్రేక్కి వాళ్ళకి వెళ్ళిపోతారు అండ్ క్లాసెస్కి కూడా వెళ్ళిపోతారు కదా, సో మనకి ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ టైమ్స్లో వెళ్ళాము అనుకో, సో దట్ పని అదంతా కూడా జల్దీ అయిపోతుంది అనిపించి ఫస్ట్ పని అంతా కంప్లీట్ చేసుకొని అప్పుడు మొత్తం చూస్తున్నాం అనమాట. అంత ఫుల్ చేంజెస్ అయితే ఏం లేవు, కానీ చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి కాలేజ్లో. అండ్ మోర్ ఓవర్ టైమింగ్స్ కూడా చేంజ్ అయ్యాయంట. మా అప్పుడు 8:40 to ఈవినింగ్ 3:20, బట్ ఇప్పుడు ఏంటో 4:30 వరకు అట్లా ఉండింది అని చెప్పేసి అప్పుడెప్పుడో విన్నట్టు గుర్తు. ఇంకా అవన్నీ తెలీదు, నేను పెద్దగా ఇంకెవరిని అడగలేదు కూడా. బికాజ్ నేను వస్తున్నప్పుడు బ్రేక్ వచ్చింది అనుకుంటున్నాను, బికాజ్ చాలామంది అప్పుడే బయటకు వచ్చారు. సో ఇంకా నేను కూడా ఎక్కువ అడగలేదు, బికాజ్ చాలా ఎండ ఉంది కదా, అప్పటికే తలంతా చాలా నొప్పి వచ్చేసి మమ్మీ ఏమో ఇంకా వెళ్ళిపోదాం కదా, పని అయిపోయింది కదా అన్నది. సో ఇంకా మమ్మీకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను కూడా అన్నీ చూసేసి ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మా స్టార్టింగ్ ఉంది కదా, స్టార్టింగ్లో ఎక్కువ మాకు యాన్యువల్ డే చేస్తారు. యాన్యువల్ డే మేము 4 yearsలో 1 year చేశారు, దాని తర్వాత చేయలేదు. సో యాన్యువల్ డే అక్కడ ఒకసారి చేయడం తెలుసు. అండ్ ఏమైనా ఫొటోస్ తీసుకోవడం కానీ లేకపోతే నార్మల్గా గార్డెన్ స్పేస్ ఎంజాయ్ చేయాలన్నా సరే అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. ఇప్పుడు అక్కడ చాలామంది కూర్చున్నారు కదా, మేబీ వాళ్ళు అక్కడ కూర్చొని లంచ్ చేస్తున్నట్టున్నారు. బికాస్ మా అప్పుడు అట్లా మేము వెళ్ళి కూర్చునే వాళ్ళం కాదు. సో ఇప్పుడు మేబీ అలా చేస్తున్నారేమో. అండ్ ఇక్కడ ఈ షాప్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ జ్యూస్ షాప్ ఒకటి ఉంటుంది గైస్. యాక్చువల్లీ ఎవ్రీ కాలేజ్కి మీమ్స్ పేజెస్ ఉంటాయి కదా, అట్లా మా కాలేజ్ కూడా అప్పుడు ఉండేది. మరి ఇప్పుడు కూడా ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు, నాకు పెద్ద ఫాలో అవ్వట్లేదు. బట్ అప్పుడు ఉండేది. అక్కడ ఒక్క జ్యూస్ అంకుల్ ఉండేవాళ్ళు, అతను జ్యూస్ వేసే స్టైల్ భలే కామెడీగా ఉండేది. మేమందరం దాని మీద ఎన్ని మీమ్స్ ఉండేవంటే అన్ని మీమ్స్ ఉండేవి కాలేజ్లో వాటిల్లో. అండ్ యా, ఈ మెమరీస్ అన్నీ ఒక్కసారి నాకు అన్నీ ఇట్లా ఫ్లాష్ అయ్యాయి. కాలేజ్ చూడగానే చాలా మంచిగా అనిపించింది. ఓకే, టైం తీసుకొని వచ్చి మంచి పని చేశాను ఇప్పటికైనా అనిపించింది. మా మమ్మీకి ఇంకా జ్యూస్ తాగించేసి, బికాజ్ ఎండ ఎక్కువ ఉంది కదా, సో తను జ్యూస్ తాగుతాను అంటే ఇంకా జ్యూస్ తాగిపించేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము అనమాట. బికాజ్ అప్పటికే లంచ్ టైం అయిపోతుంది ఆల్మోస్ట్, మళ్ళీ 40 kilometers బ్యాక్ వెళ్ళాలి. సో అందుకని స్టార్ట్ అయిపోయాము. సో యా, ఇది మా కాలేజ్. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? అండ్ ఎవరైనా అనిల్ నీరుకొండ
కాలేజ్లో చదువుతున్నా లేకపోతే పాస్డ్ అవుట్ అయినా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వీఆర్ ద సేమ్ గ్రూప్, సేమ్ టీమ్, సేమ్ కాలేజ్ అనమాట. సో యా, ఇంకా ఆకలిస్తుందని చెప్పి నేను ఇట్లా గుగ్గిళ్ళు అవి తెచ్చుకున్నాను, ఎందుకైనా మంచిది మళ్ళీ బయట ఏం తినొద్దు అని చెప్పేసి. సో అట్లా ఇంకా బ్యాక్కి రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇంటికి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇంకా ఇలాంటి వ్లాగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్లో చాలా ఉంటాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా వస్తాయి. అవన్నీ ఏం మిస్ చేయొద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.